తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉపాధ్యాయ వృత్తిని మించింది లేదని పలువురు ఉపాధ్యాయులు అన్నారు. కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామంలో గోకరాసు రంగరాజు ఉన్నత పాఠశాల 2007-2008 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు, వరలక్ష్మి, పుష్పలత, సీతాదేవి, జ్యోతి, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గోకరాజు రంగరాజు ఉన్నత పరిషత్ పాఠశాల జువ్వలపాలెం ఈ 2008-9 థర్డ్ బ్యాచ్ ఎంతో ఆనందంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిపి ఉన్నారు. దానికి వాళ్ళు 16 సంవత్సరాల క్రితం మా దగ్గర చదివారు. అయినా వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళ మ్యారేజెస్ అయిపోయి కూడా పిల్లలతోటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని మా ఉపాధ్యాయులు పూర్వ ఉపాధ్యాయులు అందరినీ కూడా ఆహ్వానించి మేమందరం కూడా తలకో ఊర్లోను గ్రామంలోనూ ఉన్నాం. అయినా సరే అందరినీ పిలిచి ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎంతో చక్కగా ఇక్కడ జువ్వలపాలెన్ని ఎంతో ఆనందంగా ఈరోజు జరిపారు. అందుచేత మేము చాలా ఆనందపడుతున్నాం. కానీ ఈనాడు ఇలాంటి ఇప్పుడు చదివే విద్యార్థులు ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేటువంటివి జరుపుతారని మేము ఊహించటం లేదు. ఎందుచేతంటే అప్పుడు మాకు ఎక్కువగా విద్యార్థులు ఉండేవారు. పాఠశాల హై స్కూల్ అనేటప్పటికీ 300, 250, 1000 మంది కూడా ఉండేవారు. కానీ ఈనాడు ప్రతి పెద్ద హై స్కూల్లో కూడా 100, 25, 30, 40 ఆ స్టేజ్కి పడిపోయింది. అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది బాగా డౌన్లోకి వెళ్ళిపోయింది. అంతా కూడా ప్రైవేట్ విద్యార్థులు ఎక్కువగా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. మా టైంలో మాత్రం ఎంతో హ్యాపీగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళనివ్వకుండా మా పాఠశాలలో విద్యార్థులందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి కూడా పోజేసి మేము ఇక్కడ చదివించాం. అందుచేత ఇప్పుడు ఆ 15 సంవత్సరాల క్రితం అనుభవాన్ని మేము మా ఉపాధ్యాయులందరం కూడా ఈ విధంగా తెలియజేస్తాం. మా పూర్వ విద్యార్థులు సమ్మేళనం ఇక్కడ ఏర్పాటు చేసి మా టీచర్స్ అందరికీ కూడా సన్మానాలు చేసి వాళ్ళ యొక్క దేశభక్తిని, విద్యా విలువల్ని మరొకసారి ఇక్కడ తెలియపరిచినందుకు వాళ్ళందరికీ మా ఉపాధ్యాయులు అందరూ కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాం. వాళ్ళు ఎప్పుడూ కూడా మా నుంచి ఏవైతే నేర్చుకున్నారో అవి రేపొద్దుట అవి సొసైటీలో అవి ప్రతిబింబించేటట్టుగా వాళ్ళు చేస్తున్నారని ఆశిస్తూ వాళ్ళు ఎప్పుడూ కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు అన్ని విధాల అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిగించడంలో వారి వారి భాగస్వామ్యం వహించారు. అలాగే టీచర్స్ కూడా వారి విలువైన సమయాన్ని హెచ్చించి మాకు ఈ కార్యక్రమానికి వచ్చి మాకు ఎంతో విలువైన అనుభవాలను చెప్పారు వాళ్ళు. అలాగే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో టీచర్స్ ఎంత ముఖ్యమైన పాత్ర వహించారో చెప్పడం జరిగింది. ఈ టీచర్స్ ని మేము ఎప్పటికీ మర్చిపోము. అలాగే పిల్లలకు కూడా మా టీచర్స్ చెప్పిన పాఠాలు, వారు నేర్పిన విలువలు నేర్పిస్తూ ఉండి రాజులపేటలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన కనకదుర్గమ్మ అమ్మవారు ఆదివారం లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 108 కలశాల్లో మహిళలు సహస్ర కుంకుమార్చన పూజలు వైభవపేతంగా నిర్వహించారు. ఉండి మాజీ వైస్ ఎంపీపీ మంతన కృష్ణకుమారి, గ్రామ మాజీ సర్పంచ్ ముదునూరి విజయ, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పెద్దింటి నాగవెంకటలక్ష్మి తదితరులు సహస్ర కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల ఏర్పాట్లు అర్చకులు వివరించారు. అనంతరం ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
సంసార పంపగం సమద్రణ పండితా నమః యజ్ఞప్రియా నమః యజ్ఞకర్తే నమః యజమాన స్వరూపిణ్యే నమః సర్వోపనిషదుష్టానం శాంతినీతికళాత్మికానం గంభీరానం గగనాంతస్థానం గర్వితానం గానలోల్పానం కల్పరాయదాయనం కాష్టానం కాంతానం కాంతార్థ విగ్రహానం కాష్టామవం ప్రసవిత్రేమం రజండానం అజ్ఞానం ప్రతిష్టానం ప్రకరాకృత్యమం ప్రాణేశపుణ్యమం భావజ్ఞానం భవరోగజ్ఞానం భావచక్ర ప్రవర్తన్యేనం చంద్రమాత్మికానం బంధూకకుసుమ ప్రజ్ఞానం లీలా వినోద బాలాయ నమః లీలా వినోదన్యేనం సుమంగళేనం సుతంతో భవానం మనశూన్యేనం మానవత్యేనం మహేశ్యేనం మంగళాకృత్యేనం విశ్వాత్రేనం జగజ్జాత్యేనం విశాలాక్షేనం విరాగిన్యేనం ప్రగల్భానం పరమోదారానం పరామోదానం. ఈరోజు ఉండి మండలం ఉండి గ్రామంలో రాజులపేట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి శ్రీ దసరా సందర్భంగా శ్రీ దేవి శరన్నవరాత్రులు కార్యక్రమంలో 10 రోజులు కూడా అంగరంగ వైభవపేతంగా జరపబడును. ఈ రోజు 4వ రోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరి అమ్మవారిగా మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. అదే విధంగా ఈ రోజు ప్రత్యేకించి 108 కలశాలతోటి సామూహికంగా స్త్రీలు సువాసినులు అందరూ కూడా కుంకుమ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీనికి అమ్మవారిని లలితా సహస్రనామ కుంకుమ పూజా కార్యక్రమంలో జరుపబడినవి. భీమవరం పట్టణం గొలవంతిప్ప రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ చేశారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పెన్మస రమేష్ రాజు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో జి నాగ సీతారామరాజు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ దుర్గాలక్ష్మీదేవి నమః. ఈరోజు అమ్మవారి ఆలయంలో 4వ రోజు అత్యంత వైభవంగా పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రారంభం నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతిరోజు సుమారు 1000 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతోంది. విశేషంగా భక్తులు వచ్చి అన్నదానంలో పాల్గొంటున్నారు. అలాగే 16వ తారీఖున అమ్మవారి గ్రామోత్సవం ఉంటుంది. 21వ తేదీ అమ్మవారికి సోమవారం విశేషంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అవుతుంది. కావున భక్తులు ఇచ్చేసి శ్రీ అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. శాశ్వత రోగాలతో బాధపడుతున్న వారికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. చెవుడుతో బాధపడుతున్న వ్యక్తికి విలువైన చెవిటి మిషన్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా చెవుడుతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తికి దాతల సహకారంతో ఉచితంగా వినికిడి మిషన్ అందించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న టి అభిమన్యుడికి శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో పనిచేస్తున్న పద్మనాభరాజు ఆర్థిక సహకారంతో చెవిటి మిషన్ అందించామని అన్నారు. కార్యక్రమంలో ఆరేటి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో వివిధ రుగ్మతలతో బాధపడే వారికి సహకరించాలని ఆలోచన చేసి మన రంగసాయి గారు టీటీడీ బదిరి పాఠశాల నుంచి పద్మనాభరాజు గారి చేతుల మీద మన మల్టీ కాంప్స్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్కి వినికిడి మిషన్ ఇవ్వటం జరిగింది. దానివల్ల అతనికి మాటలు సరిగ్గా వినపడి ఈ సమాజంలో పనిచేయడానికి అవకాశం కలుగుతుంది. ఇటువంటి వారికి సహకారం చేయటంలో పద్మనాభరాజు గారు ముందుకు వచ్చి ఈ వినికిడి మిషన్లు ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. సమాజంలో అనేక మంది అనేక రుగ్మతలతో ఉంటారు. దానికి చాలామంది పేదవారు దీంట్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మన ఈ మల్టీప్లెక్స్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డు అభిమన్యుడు
ఈయన ఎంతో కాలంగా ఈ చెవుడితో చాలా బాధపడుతున్నారు ఆయన. మరి సెక్యూరిటీ గార్డ్గా ఆయన చాలా అవసరం చేయదు, ఎందుకంటే ప్రతి వాళ్ళు కేకేస్తుంటారు, వెళ్తుంటారు. ఆ నేపథ్యంలో ఏం జరిగిందంటే ఈయనకి మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ రామాంజనేయులు గారు వాళ్ళు కోరడం జరిగింది. దీనికి టీటీడీ అంటే వెంకటేశ్వర బదిరి పాఠశాలలో పనిచేస్తున్న పద్మనాభరాజు గారు ఇటువంటి వారికి చాలామందికి ఆయన ఆర్థికంగా సహకరిస్తూ ఈ మిషన్లు అందజేస్తూ ఉంటారు. ఇది గొప్ప విషయంగా భావిస్తూ ఇప్పుడు ఆ మిషన్ చాలా వాల్యుబుల్ మిషన్, ఇక్కడ దొరకదు, అటువంటిది ఇక్కడ అందించారు. పద్మనాభరాజు గారికి మన ఎమ్మెల్యే గారి తరఫున మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీకు జయం కలగాలని కోరుకుంటున్నాం. భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం శ్రీ అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. ఈ నెల 12వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని ఆలయ ఈవో తెలిపారు. ఆలయ సేవా సంఘం నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బంగారు రజనీకాంత్, వెంకట నాగ సత్యవర్ధన సుభద్ర దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని లలిత త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు దాతలు సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. మనం భీమవరం పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి మెంటేవారి తోట శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయమందు ఈ రోజు చాలా విశేషంగా అమ్మవారికి లలితా త్రిపుర సుందరి అలంకారము, ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా మహారాజు శ్రీ బంగారు రజనీకాంత్ గారు, శ్రీమతి వెంకట నాగసత్యవర్ధన సుభద్రా దంపతుల చేత ఈరోజు ప్రాతకాలం గణపతి పూజ, మహాన్యాసము, అమ్మవారికి పంచామృతాభిషేకము, అదేవిధంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు, అదేవిధంగా ఈ రోజు ఆదివారం సందర్భంగా సూర్యనారాయణ స్వామి వారికి ఆరోగ్యానికి విశేషంగా సౌరహోమము, అదేవిధంగా లలితా హోమం, లలితా సహస్ర హోమము, సాయంకాలం చతుర్వేద స్వస్తి, పంచహారతలు, దర్బారు సేవ, ధూప సేవ, నీరాజన, మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి, పవలింపు సేవా కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామి అమ్మవారికి జరిగేటువంటి కైంకర్యాన్ని అందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఆయురారోగ్యేశ్వర్యాలతో పుత్రపౌత్రాభివృద్ధిగా ఉండాలని చెప్పేసి అమ్మవారి ద్వారా అమ్మవారి కటాక్షం అందరికీ కూడా కలగాలని ప్రార్థిస్తున్నాం. భీమవరం పట్టణం బల్సుమూడులోని వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శనివారపు మణికంఠ ప్రసాద్ తెలిపారు. భక్తులు దాతల సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఓం శ్రీమాత్రే నమః. బలుసుమూడి గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ రోజున దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగముగా
4వ రోజున శ్రీ శనివారపు సూర్యనారాయణమూర్తి గారు శ్రీమతి సూర్యలక్ష్మి దంపతుల చేత లలితా త్రిపుర సుందరిగా అలంకరించడం జరిగింది. ఈరోజు వారి దంపతుల చేత అమ్మవారికి గణపతి పూజ, పంచామృత అభిషేకము, సహస్రాస్తోత్ర కుంకుమార్చన జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని కుంకుమార్చన చేసుకున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం కూడా విశేషంగా అమ్మవారి ప్రదోషకాల అర్చనలు, విశేషంగా హారతులు కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ. సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలు ఒక భాగమని, మన భారతీయ పండుగలకు ఒక విశిష్టత ఉందని నాచువారి సెంటర్ కనకదుర్గ అమ్మవారి ఆలయ అర్చకులు ఈమని పవన్ కుమార్, కమిటీ నాయకులు చొంగల శ్రీనివాస్, కడలి సత్యనారాయణ, గొల్లపూడి సూర్యనారాయణ, గోకవరపు సూర్యనారాయణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భక్తులతో నాచువారి సెంటర్లోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దసరా విజయీభవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా పండుగ విజయానికి నాంది అని, విజయీభవ యాత్ర దరిద్రిని శాంతి చేస్తుందని అన్నారు. ప్రాచీన సాంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ తరుణంలో ఇటువంటి పండుగ విశిష్టతను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రతి దేవాలయాల్లోనూ ఈ దసరా శోభాయాత్ర నిర్వహిస్తున్నామని, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది తదితర పండుగ విశిష్టత తెలియజేస్తూ బాలలతో నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. అనంతరం విల్లంబులు పట్టుకుని దసరా శోభాయాత్ర నిర్వహించారు. నాచువారి సెంటర్లోని ఈ కనకదుర్గమ్మ ఆలయం స్థాపించి 31 సంవత్సరం అయింది. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం ఇక్కడ జయీభవ, విజయీభవ, దిగ్విజయం చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా కష్టపడి ఇక్కడ ఈ ఒంటెద్దుబళ్ళు సంఘం వారంతా కలిసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కార్యక్రమాసంలో కుంకుమ చేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా జయీభవ యాత్ర కూడా మా స్థానం ఇస్తున్నారు. రేపు మరి 20వ తారీఖున ఇక్కడ అఖండ అన్న సమారోహం ఉంది. భక్తులంతా వచ్చి సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటూ వార్షిక మహోత్సవం సందర్భంగా ఈ జయీభవ అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా రంగసాయి గారు వచ్చి ఈ దసరా రోజుల్లో ఇది ఒక భాగంగా చేసుకుంటూ మరి ప్రజలకి కూడా ఎంతో జయకరంగా తీర్చిదిద్దాలని ఈ జయీభవ కార్యక్రమం పెడుతున్నారు. మరి అలాగే 20వ తారీఖు అఖండ అన్న సమారాధన, తర్వాత 9వ తారీఖు బుధవారం మన కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయమని కోరుతారు. పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ అనసూయ చెస్ అకాడమీల ఆధ్వర్యంలో అండర్ 15 బాలురు బాలికల చెస్ ఛాంపియన్షిప్ పోటీలు భీమవరం 2 టౌన్లోని అనసూయ చెస్ అకాడమీ సెంటర్ నందు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పాదసారథి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందించి మాట్లాడుతూ చదరంగం ద్వారా పిల్లలు మేధాశక్తితో పాటు అపారమైన తెలివితేటలతో ఉన్నత విద్యలో రాణించడానికి తోడ్పాటు అందిస్తుందని, విజేతలు రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతులు సాధించి మన జిల్లాకు పేరు తీసుకురావాలని అన్నారు. నిర్వాహకులు మాదాసు కిషోర్ మాట్లాడుతూ ఈ పోటీలోని విజేతలు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు మన జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, మలిశెట్టి సాయిబాబాలు పాల్గొన్నారు. ఈ రోజున మన భీమవరం పట్టణంలో అనసూయ చెస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో అండర్ 15 బాయ్స్ అండ్ గర్ల్స్ చెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ చెస్ పోటీలు మరి పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పోటీల్లో పాల్గొనే విజేతలు రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి పోటీలకి ఎంపిక కాబడతారని నిర్వాహకులు చెప్పడం జరిగింది. అలాగే ఈ అనసూయ చెస్ అకాడమీ ఆర్గనైజర్ అయినటువంటి కిషోర్ మరి ఈ చెస్ విషయంలో రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలో కూడా అనేక కార్యక్రమాలని, పోటీలని నిర్వహించడం చాలా అభినందనీయం. ఆయనకి మా అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, అలాగే ఈ పోటీలో విజేతలైన వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ పోటీలకి జిల్లా నలుమూల నుంచి 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లోని విజేతలు త్వరలో ఈ నెలలో 15, 16, 17 తేదీల్లో గుంటూరులో జరుగు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో మన జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. అక్కడ కూడా విజేతలు అయ్యి జిల్లాకి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఈ పిల్లలకు విద్యతో పాటు వారికి ఆసక్తి మేరకు వివిధ రంగాల్లో, క్రీడా రంగాల్లో తరఫీదు ఇప్పించడం ద్వారా వాళ్ళు మేధాశక్తితో పాటు తెలివితేటలు పెరిగి
మరి ఉన్నత విద్యలో రాణించడానికి ముఖ్యంగా చదరంగం అనేది తోడ్పాటును అందిస్తుంది. మరి ప్రతి నెలకొకసారి అయినా సరే మరి వెస్ట్ గోదావరి డిస్టిక్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి అనసూయ చెస్ అకాడమీ కిషోర్ ఆధ్వర్యంలో మరి చెస్ పోటీలు అనేది నిర్వహించడం, వాళ్ళలో పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయి. మరి ఇక్కడ ఈరోజు ఈ పోటీల్లో సుమారు జిల్లా వ్యాప్తంగా ఒక 25 నుంచి 30 మంది వరకు కూడా ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది. మరి వీరు రాష్ట్ర స్థాయి పోటీలకు అండర్ 15 పోటీల్లో వీరు విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మరింకా టోర్నమెంట్స్తో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ముఖ్యంగా అనసూయ చెస్ అకాడమీ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి బహుమతులు ప్రదానం చేయడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన పట్టణ ప్రముఖులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి అయినటువంటి మెంటే పార్థసారథి గారికి మా నిర్వహణ తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం శ్రీ విష్ణు కళాశాలలో వరల్డ్ స్పేస్ వీక్ ను స్పేస్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, శ్రీహరికోట డిప్యూటీ డైరెక్టర్ టిఎస్ రఘురాం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఐఎంఏ భీమవరం శాఖ తరపున 2.68 లక్షల రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే అంజుబాబుకు అందించిన అసోసియేషన్ నాయకులు. ఏపీలోని చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్య సహాయాన్ని పెంచడం హర్షణీయం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన ఏటీవీ డిజైన్ అండ్ రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.